శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల చివరి 11 రోజుల్లో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్నపాటి గమనిక. ఈ జనవరి 25వ తేదీ ఆ రోజునే శనివారం బహుళ ఏకాదశి. ఆ రోజు సాయంత్రమే 5 గ్రహాలు పంచగ్రహ దర్శనం జరగబోతుంది. బుధుడు, గురువు, శుక్రుడు, శనికేతువులు, 2 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు వరుసగా 1 by 1 ఉంటారు. ఇక శని, కుజుడు మాత్రం మినుకుగా నక్షత్రాలు మాదిరిగా ఉంటారు. కనుక ఈ గ్రహ దర్శనాన్ని చక్కగా చూసుకోండి, చేయండి, దర్శించండి. మీ ప్రార్థనలు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు. అలాగే ఫిబ్రవరి 1వ తేదీన పడమర నైరుతి మూలలో, అటు దక్షిణ పడమర కలిసిన మూల, అక్కడే ఈ 5 గ్రహాలు కనబడతాయి. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ శుక్రుడు, చంద్రుడు కూడా అక్కడ చక్కగా దర్శనం ఇస్తారు. ఆ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్తే 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 23వ తేదీ రాత్రి 10:33 వరకు ఉండే టైం అంతా కూడా కొంత తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు మనకు ఉండి తీరాలి. తోబుట్టువులు లేకపోతే పరిస్థితి ఏమిటి? రక్త సంబంధికం బలంగా ఉండాలి. భాతృస్థానం అంటారు, భాతృస్థానం బలంగా ఉండాలి అని మనసు అనుకుంటాం. కానీ ఎంతమందికి బలంగా ఉంటుంది? కొంతమంది అన్న ఇంటికి తమ్ముడు పోతే అన్న అనుకుంటాడు, ఈ రాత్రికి పెందరాడు వీడు వెళ్ళిపోతే బాగుండే, మళ్ళీ రాత్రికి ఉంటాడు, ఏమైనా బస్సు చేస్తాడని, ఖర్చులు పెరుగుతాయేమోనే అనుకుంటాడు. అలాగే ఒకరింటికి ఒకరు వెళ్తుంటే రాకపోకలు అలా కొనసాగిస్తే చాలా ఆనందంగా ఉంటుందని భావించేవారు కొందరే. మిగతా వారు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదు అనుకునే వరకు ఉంటారు. సరే, ఇప్పుడు ఈ విషయం చెబుతున్నానంటే కనుక ఈ భాతృబంధం, సోదర బంధం, సోదరి బంధం చాలా గట్టిగా ఉండాలా. ప్రతివారు అన్నయ్యలుగా ఉండాలా, ప్రతివారు అక్కయ్యలు, ప్రతివారు తమ్ముళ్ళు, ప్రతివారు చెల్లాయిలుగా ఉండాలనేటువంటి ఒక భావంతో 21, 22, 23వ తేదీ రాత్రి 10:33 ఆ భావనలు మనసులో గట్టిగా ఉంటుంటాయి. సరే, అవి ఎంతవరకు ఉంటాయి అని తర్వాత రాబోయే రోజుల్లో, కానీ ఇక్కడ భావన మాత్రం చాలా, ఆ బంధం, సోదరి బంధం బ్రహ్మాండంగా ఉండాలి అని కోరుకునే విధంగా మీరు ఆలోచన చేస్తుంటారు, తప్పు లేదు. నెక్స్ట్ ఇంకా 2వ పాయింట్కి వస్తే 23వ తేదీ రాత్రి 10:33 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 2:53 వరకు ఉండే సమయం అంతా ఇదేదో కొద్దిగా ఏదో పిడుగుపడ్డట్టుగా అనిపిస్తుంటుంది. పిడుగులేం పడవు, కానీ ఏదో బాధ. ఏం బాధ? ఏదో హెల్త్ ఇష్యూనా, ఉద్యోగమా, వ్యాపారమా, ఆర్థిక సమస్యలా, సంతాన సమస్యలా, లేకపోతే ఒక్కోసారి గృహ సమస్యలా, కనుక వాహన సమస్యలా, ఏదో ఒకటి. వీటితో మనసంతా కకావికలమవుతుంటుంది. 23వ తేదీ రాత్రి 10:33 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 2:53 చిచి ఉద్యోగం వద్దు మనకు, అనవసర ఉద్యోగం, దీనికంటే హాయిగా ఎక్కడికైనా కూలి పని చేసుకోవడం బెటర్ అనేది ఆర్థికంగా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళే చాలా వరకు బాగా ఆనందంగా ఉండగలుగుతున్నారు. నాకు 1,00,000 కాదు 2,00,000 రూపాయల జీతం వచ్చినా కూడా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. దీంతోపాటు నా సంతానం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళేదో ప్రయోజకులు అవుతారు కదా అంటే వారు అప్రయోజకులు అయిపోతున్నారు. కనుక వీరి ద్వారా నేను ఆశించేదంటే ఏమీ లేదు. వీరికి జ్ఞానోదయం కాలేదు. కనుక ఎప్పుడవుతుందో భగవంతుడా జ్ఞానోదయం. వారికి ఉన్న సమస్యలు ఎన్నో ఉంటాయి. ఉద్యోగ సమస్యలు కావచ్చు, వివాహ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, పెళ్ళి అయితే దంపతుల మధ్య సమస్య కావచ్చు, ఉద్యోగం చేస్తుంటే వచ్చే జీతం చాలకపోవచ్చు, ఒక్కొక్కసారి సంతానమే కలక్క హాస్పిటల్ చుట్టూ తిరిగేవారు ఉండొచ్చు. ఏదైనా 24, 25, 26, 27, 28 ఈ 5 రోజులు మాత్రం ప్రశాంతత కొంచెం తక్కువయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కరువు అవుతుంది ప్రశాంతత. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వచ్చేసి 28వ తేదీ మధ్యాహ్నం 2:53 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఈ ధూమ్ధామ్గా ఉంటుంది. అనుకూల ఫలితాలు బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి. ఒక్కోసారి
ఆనందాన్ని కొని తెచ్చి పెట్టుకుంటారు. దంపతులుగా ఉండేవారు మాత్రం వారి యొక్క చేసే కృషి అద్భుతం. ప్రేమికులుగా ఉండేవారు ఇంకా ఆ జోష్ అధికంగా ఉంటుంది. కనుక దాంపత్య జీవితంలో కూడా కొత్త ఆలోచనలు మనసులో వస్తుంటాయి. దీంతోపాటు వివాహం కానటువంటి వారు, అలాంటి వారికి అవకాశాలు, తీపి తీపి వార్తలు ఆ టేబుల్ దగ్గరికి వస్తున్నట్టుగా గోచరం అవుతుంటుంది. నెక్స్ట్ ప్రేమికులకు కూడా అనుకూలము. దీంతోపాటు వ్యాపార భాగస్వాములు ఉంటారు. అలాంటి వ్యాపార భాగస్వామి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎందుకు చేయాలా అన్ని క్వశ్చన్స్తో స్టార్ట్ చేసుకుంటారు. ఈ క్వశ్చన్స్తో స్టార్ట్ చేసుకొని వెళ్ళి మాట్లాడి ఏదో ఫైనల్గా ఒక డెసిషన్ అని తీసుకోగలుగుతారు వ్యాపార భాగస్వాములు. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే 28 మధ్యాహ్నం దగ్గర నుంచి 29, 30, 31 3.5 రోజు చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇబ్బంది అంటే ఏమీ లేదు. నెక్స్ట్ 29వ తేదీ ఆ రోజే మౌని అమావాస్య, చాలా విశేషమైన రోజు కనుక అది తెలుగు ప్రాంతాలలో కొంత తక్కువగా ఆచరిస్తుంటారు. తమిళ, కన్నడ ప్రాంతాలు మాత్రం చాలా బాగా ఆచరిస్తారు. మౌని అమావాస్య అంటే పితృదేవతలకి తర్పణ కార్యక్రమాలు, అలాగే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేస్తుంటారు. బట్ తమిళనాడులో చాలా చక్కగా ఉంటుంది. అక్కడ జరిగే కార్యక్రమాలు ఒక్కోసారి ఈటీవీ వాళ్ళు లైవ్ కూడా ఇస్తారు, ఎన్నోసార్లు గమనించాను. కనుక మీరైనా మీ యొక్క తర్పణ కార్యక్రమాలు ఉంటే చక్కగా అంత దూరం వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చొని తర్పణ కార్యక్రమం ఆచరించండి. పితృదేవతల్ని స్మరించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ సింహరాశిలో జన్మించినటువంటి మఖా నక్షత్ర జాతకులకి 22 బుధవారం దగ్గర నుంచి 24వ తేదీ శుక్రవారం ఉదయం 5:08, 22వ తేదీ బుధవారం నుంచి 24వ తేదీ శుక్రవారం ఉదయం 5:08 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం అంటే పూర్వపురుగు నక్షత్రం జన్మించిన జాతకులకి 24వ తేదీ శుక్రవారం ఉదయం 5:07 ప్రారంభమై 25వ తేదీ ఉదయం 7:07 వరకు వారికి కొంత వ్యతిరేక సమయం కనుక రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ఉత్తరా నక్షత్ర తొలిపాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి 25వ తేదీ శనివారం ఉదయాన్నే 7:07 ప్రారంభమై 26వ తేదీ ఆదివారం ఉదయం 8:26 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. సో ఈ సమయాల్లో ఈ నక్షత్ర జాతకులు క్రొత్త నిర్ణయాల వైపు వెళ్లకుండా పాత నిర్ణయాలు ఏవంటే వాటి చూసుకుంటూ, దీంతోపాటు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సాధారణ కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేయాలి. శుభం.